బాకీ వసూలు. సూరయ్య సీతాపురానికి కొత్తగా వచ్చి స్థిరపడినవాడు. మొదటి నుంచి అవసరంలో ఉన్న వారికి మితిమీరిన వడ్డీలకు అప్పులిచ్చి బాగా కూడబెట్టాడు. పూర్వం ఉన్న ఊళ్ళో కొంతమంది కుర్రకారు తిరగబడి ఇకపై అధిక వడ్డీలు వసూలు చేస్తే సహించేది లేదని గట్టిగా బుద్ధి చెప్పడంతో స్థిరాస్తులన్నీ అమ్మి సీతాపురం చేరాడు. సీతాపురం వచ్చాక కూడా సూరయ్య తన పాత ధోరణి మార్చుకోలేదు. అతడు అప్పులైతే ఇచ్చాడు కానీ వాటిని తిరిగి వసూలు చేయడం కష్టమైంది. సూరయ్య అవస్థ చూసిన పొరుగువాడు, నీకు సాయపడగలవాడు ఒక్క చందనపురి సుమేధుడు మాత్రమే, వెళ్ళి అతడి సహాయమడుగు అని సలహా ఇచ్చాడు. సూరయ్య వెంటనే చందనపురి వెళ్ళి సుమేధుణ్ణి కలుసుకున్నాడు. సుమేధుడు 20 ఏళ్ల యువకుడు. చందనపురి శివారులో మామిడి తోపులో ఉంటున్నాడు. సుమేధుడితో సూరయ్య తను వచ్చిన పని వివరించి ఎలాగైనా సహాయపడాలని వేడుకున్నాడు. సుమేధుడు ఒక వారం రోజుల్లో సీతాపురం రాగలనని చెప్పాడు. అన్నట్టుగా సుమేధుడు సీతాపురం వచ్చాడు. సూరయ్య అతడికి తన వద్ద అప్పు తీసుకొని ఇవ్వకుండా తిప్పుతున్న వాళ్ల పేర్లు చెప్పాడు. అంతా విని సుమేధుడు ఒక్క వారం రోజుల్లో వాళ్ల నుంచి బాకీ వసూలు చేయడం గాని సులువుగా వసూలయ్యే మార్గం గాని సూచించగలనని సూరయ్యకు చెప్పాడు. 2 రోజుల తర్వాత సుమేధుడు సూరయ్యను అతనికి బాకీ ఉన్న సుందరయ్య ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ ఏం చేయాలో వివరంగా చెప్పి తనకు వేరే పనుందని వెళ్ళిపోయాడు. సూరయ్య సుందరయ్యను బయటకు పిలిచి బాకీ విషయం అడిగాడు. అప్పుడు సుందరయ్య, ఇస్తాలేవయ్యా నా దగ్గరున్నప్పుడు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. సూరయ్య అతన్ని వదలకుండా ఇచ్చేదాకా కదిలేది లేదని మొండికేశాడు. ఈ గొడవకు వీధిలో నలుగురు పోగయ్యారు. పెద్ద రచ్చ అవుతుందని భయపడి సుందరయ్య సూరయ్యను లోపలికి పిలిచి, నా దగ్గర డబ్బు రాగానే తప్పకుండా నీ బాకీ వడ్డీతో సహా తీరుస్తానయ్యా, దయచేసి నా మాట నమ్ము అని ఎంతగానో బతిమాలుకున్నాడు. ఆ మాట ఊళ్ళోని నలుగురు పెద్ద మనుషుల ముందు ఒప్పుకుంటే ప్రస్తుతానికి వదిలేస్తాను అని సూరయ్య అన్నాడు. చేసేది లేక సుందరయ్య పెద్ద మనుషుల ముందు సూరయ్యకు వాగ్దానం చేశాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. వస్తూనే సుందరయ్యతో, క్షమించండి సుందరయ్య గారు, పట్నంలో గొడవలుగా ఉండడంతో నాకు డబ్బు సకాలంలో అందలేదు. నిన్ననే అంది. నేనే వద్దామని అనుకుంటూ ఉంటే మీ తాలూకు మనిషి వచ్చి సూరయ్య గారికి డబ్బివ్వవలసి వచ్చిందని వెంటనే రమ్మంటున్నారని చెప్పాడు. ఇదిగోనండి డబ్బు, సూరయ్య గారికి ఎంత ఇవ్వాలో ఇచ్చేయండి అని అన్నాడు. సుందరయ్య ముఖం వాడిపోయింది. నీరసంగా డబ్బందుకొని పెద్ద మనుషుల ముందు సూరయ్య బాకీ తీర్చేశాడు. సుందరయ్య వడ్ల బస్తాలు ఫలానా వ్యక్తి ద్వారా పట్నంలో అమ్మాడని, అతడి నుంచి సుందరయ్యకు డబ్బు రావాల్సి ఉందని తెలుసుకున్న సుమేధుడు ఈ పథకం వేశాడు. సూరయ్యకు బాకీ ఉన్న మరొక వ్యక్తి చంద్రస్వామి. సుమేధుడు అతణ్ణి ప్రతి క్షణం వెంటాడి పరిశీలించసాగాడు. అతడికి ఏమీ ఆధారం దొరకలేదు. కానీ చంద్రస్వామి తరచుగా ఊరి మధ్యలోని పెద్ద భవంతిలో ఉండే రామరాజు ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాడని తెలిసింది. సుమేధుడు మరికొంత ప్రయత్నం చేసేసరికి అసలు విషయం తెలిసిపోయింది. రామరాజు నగరంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. చంద్రస్వామికి చదువు పూర్తయి నిరుద్యోగిగా తిరుగుతున్న ఒక కొడుకున్నాడు. రామరాజు ద్వారా వాడికి రాజాస్థానంలో ఏదైనా ఉద్యోగం వేయించాలని అతని ఉద్దేశం. అందుకు రామరాజు చేసిన ప్రయత్నం ఫలించి త్వరలో చంద్రస్వామి కొడుకుకు నగరంలో ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సుమేధుడు బాగా ఆలోచించిన మీదట సూరయ్యను పిలిచి రామరాజు ఇంటికి వెళ్ళి ఏం చేయాలో చెప్పాడు. సూరయ్య అదే ప్రకారం రామరాజు వద్దకు వెళ్ళి తనకు చంద్రస్వామి బాకీ ఉన్న విషయం చెప్పి, చాలా రోజుల నుంచి బాకీ వాయిదా వేస్తూ వస్తున్నాడు, దయచేసి చంద్రస్వామి నా బాకీ చెల్లించేలా చూడండి, మీ మేలు ఎప్పటికీ మరువను అని అన్నాడు. రామరాజు సూరయ్య ముందే చంద్రస్వామిని పిలిపించి, ఏమయ్యా, అప్పు తీసుకున్న వాడివి, దాన్ని సక్రమంగా తీర్చాలన్న ధ్యాస లేదా? రేపు నాకు కూడా ఇలాగే చేస్తావా అని అడిగాడు. చంద్రస్వామి ముఖం చిన్నబుచ్చుకొని అప్పటికప్పుడే వెళ్ళి డబ్బుతో తిరిగి వచ్చి సూరయ్య అప్పు చెల్లించాడు. సూరయ్య సుమేధుడి తెలివితేటల్ని పొగిడి, సుమేధ,
నీ సహాయం నేను మర్చిపోలేనిది. అయితే ఇక ముందు కూడా నా వ్యాపారం సజావుగా జరగడానికి ఏదైనా మంచి చిట్కా చెప్పి వెళ్ళు అని అన్నాడు. దానికి సుమేధుడు, ఎన్ని చిట్కాలు చెప్పి ఏం లాభం? మన వ్యాపారం నిజాయితీతో కూడుకొని నలుగురు హర్షించేలా ఉన్నప్పుడు ఎలాంటి చిట్కాలు అవసరం లేదు. ఎదుటివాడి అవసరాన్ని ఆసరాగా తీసుకొని మితిమీరిన వడ్డీకి ఆశపడకుండా ధర్మవడ్డీ తీసుకోండి చాలు అని అన్నాడు. అంతా బావుంది, కానీ ఇంకా ఒక్క బాకీ మిగిలిపోయింది, అది కూడా వసూలై ఉంటే బావుండేది అని సూరయ్య పెద్దగా నిట్టూర్చుతూ అన్నాడు. ఎవరు? ఆ శంకరయ్య సంగతేనా? చెప్పాను కదా, పాపం అతన్ని వదిలేయ్. వాళ్ళ తమ్ముడితో గొడవపడి పంతానికి పోయి చాలా నష్టపోయాడు అని సుమేధుడన్నాడు. అయితే ఆ బాకీ నేను పూర్తిగా వదులుకోవాల్సిందేనా అని సూరయ్య చాలా బాధగా అన్నాడు. సుమేధుడు కాసేపు మౌనంగా ఆలోచించి, నీకిన్ని బాకీలు వసూలు చేసి పెట్టాను, అందుకు నాకు ప్రతిఫలంగా కొంతిస్తావు కదా, ఆ సొమ్ము నాకేం వద్దులే, దానిని శంకరయ్య బాకీ కింద జమకట్టుకో అని అన్నాడు. నిర్వికారంగా, మాటలో ఏమాత్రం విరుపు లేకుండా అంటున్న సుమేధుడి ముఖంలోకి చూసిన సూరయ్యకు జ్ఞానోదయమైనట్లయింది. అంతేకాదు, అప్పటికప్పుడు ఒక నిశ్చయానికి వచ్చాడు. సూరయ్యకు సుమేధుడిపై అంత నమ్మకం కలిగింది. సూరయ్య ఒకసారి గొంతు సవరించుకొని, నువ్వు తెలివైన వాడివే కాదు, మంచి మనసున్నవాడివి. నువ్వన్నట్టు నీకివ్వవలసిన డబ్బు శంకరయ్య బాకీ కింద జమ కట్టుకుంటాను. కానీ నీకు ప్రతిఫలంగా నేనొక కానుక ఇవ్వదలిచాను. ఆ విషయం మా అమ్మాయి సువర్చలనడిగి చెబుతాను అంటూ లోపలికి నడిచాడు. అంతవరకు తలుపు చాటున ఉండి వాళ్ల సంభాషణ వింటున్న సూరయ్య ఏకైక పుత్రిక సువర్చల సిగ్గుతో పెరట్లోకి పరుగుతీసింది. సువర్చల సుమేధుడితో వివాహానికి ఒప్పుకున్నది. సుమేధుడికి కూడా సువర్చలను చేసుకోవడం ఇష్టమే. ఆ తర్వాత కొన్ని రోజులకే వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగింది.